మరి 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి చీరాలలో జరుగుతున్నటువంటి రాజకీయం గురించి ఇప్పుడు ఒక ఇన్ఛార్జి మున్సిపల్ చైర్మన్ గారు మాజీ మంత్రి ఆహ్వానం మీదకి వెళ్ళడం జరిగిందని చెప్పి నిన్నటి దినమున విశ్లేషణ ఇవ్వడం జరిగింది. ఈరోజు చీరాల మున్సిపాలిటీకి సంబంధించి 33 మంది కౌన్సిలర్లు ఉంటే దాదాపుగా 32 మంది కౌన్సిలర్లు మేము వైసీపీ కౌన్సిలర్ అని చెప్పుకోవడం అనేది చూసాము. అందరికీ అధికారంలో ఉన్నప్పుడు ఒకళ్ళు టీడీపీకి ఉన్నారు. ఈరోజు కొంతమంది ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, ఇదే వైసీపీ కౌన్సిలర్ వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇస్తారు, మరలా ఇదే టీడీపీ వాళ్ళు మళ్ళీ ఆమంచి కృష్ణమోహన్ గారికి సంబంధించినటువంటి కౌన్సిలర్స్ వాళ్ళ వర్గంకి సంబంధించి వీళ్ళిద్దరు కలిసి ఒకటే స్టేట్మెంట్ ఇస్తారు. దీనిని ఏ కోణంలో చూడాలి? ఈరోజు మొన్న జరిగినటువంటి మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశంలో దాదాపు 14 మంది టీడీపీకి మద్దతుదారులు అయితే 14 మంది వైసీపీ కౌన్సిలర్లు ఉంటే ఒక 5 వైఎస్ఆర్సీపీ రెబల్ కౌన్సిలర్స్ అని చెప్పుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక ఇండిపెండెంట్ కౌన్సిలరు, ఒక టీడీపీ కౌన్సిలర్, మొత్తం కలిపి 33 కౌన్సిలర్లు ఉన్నారు. మనకు జరిగిన సాధారణ సమావేశంలో దాన్ని సమావేశపెట్టి ఎజెండాలో పొందుపరిచినటువంటి అప్లికేషన్ ద్వారా పొందుపరిచినటువంటి మాజీ మంత్రివర్యులు ఒకళ్ళైతే దాని ఆమోదం తెలిపి ఆ రెజల్యూషన్ పాస్ చేసింది మాత్రం 2 గ్రూపులు, టీడీపీకి మద్దతు తెలిపినటువంటి కౌన్సిలర్లు, కృష్ణమోహన్ గారి కౌన్సిలర్లు, వీరిరువురు పాస్ అన్నారు. ఇక్కడ వైసీపీ కౌన్సిలర్కి ఏం సంబంధం? వైసీపీ కౌన్సిలర్లు ఏమన్నా టీడీపీకి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఏమన్నా ప్రతిపాదించారా? ప్రతిపాదించింది ఒక మాజీ మంత్రివర్యులు, దాన్ని ఆమోదపరిచింది మీరిద్దరు. మళ్ళీ మీరిద్దరూ బయటకు స్టేట్మెంట్ ఇస్తున్నారు. దీన్ని ఏ కోణంలో చూడాలి? నిజమే, చీరాల్లో బహు వింతమైనటువంటి రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. ఆ వింతైన రాజకీయాలు ఏంటంటే, అధికారం ఉన్నప్పుడు కండవా తీరు, అధికారం లేనప్పుడు కండవా వేయరు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఒకప్పుడు దొమ్ము కలిగినటువంటి రాజకీయాలు చూసారు చీరాల నియోజకవర్గంలో, ఈరోజు దొమ్ము లేనటువంటి రాజకీయాలు చూస్తూ ఉన్నాం. ఏం మాట్లాడుతూ ఉంటారు మీరు? పసుపు నీళ్ళతో మీరు జరిగినటువంటి ప్రక్రియ దేనికి సాదర్శ్యం అంటే, ఒక దళిత ఇన్ఛార్జ్ చైర్మన్ ఒక మాజీ మంత్రివర్యులు పిలుచుకొని ఒక ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్మన్ హోదాలో కొబ్బరికాయ కొడితే మీరు పసుపు నీళ్ళు చల్లుతారా? అంటే ఈరోజు చీరాల నియోజకవర్గంలో దాదాపు 55,000 మంది దళితులు ఉన్నాం. 38,000 మంది టౌన్లో దళితులు ఉన్నాం. ఈ దళితుల యొక్క మనోభావాలు మీరు కించపరిచినట్టు కాదా నేను ప్రశ్నిస్తా ఉన్నా. జనానికి తెలియకపోవచ్చు, జనానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మా దగ్గర ఉంది. ఎందుకంటే 33 మంది కౌన్సిలర్లు ఉంటే 18 మంది ఓటేస్తే ఎవరు ప్రతిపాదించినా రెజల్యూషన్ పాస్ అవుతుంది. రెజల్యూషన్ పాస్ చేసింది మేమే అంటారు, ప్రతిపాదించింది మేమే అంటారు. జనం దీని గురించి ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ప్రతిపాదించింది మాజీ మంత్రివర్యులు, రెజల్యూషన్ పాస్ చేసుకున్నది ఇరువురు. మీ ఇద్దరు ఒకటే కంచంలో అన్నం తింటా ఉంటే, ఒకటే కంచంలో అన్నం తింటున్నటువంటి, చీకట్లో అన్నం తింటున్నటువంటి మీరు బయటకు వచ్చి మళ్ళీ మీ ఇద్దరు 2 పార్టీలు అయ్యి మా నాయకులు మీరు కించపరుస్తున్నారు, మా వైసీపీ కౌన్సిలర్లు మీరు కించపరుస్తా ఉన్నారు. నిజంగా మొన్నున్నటువంటి 15-16 అంశంలో 2 అంశాలు, మొదటి 2 అంశంలో 2వ అంశం మా కౌన్సిలర్కి సంబంధించినటువంటి అంశం. ఆ అంశాన్ని మేము రెజల్యూషన్లో పాస్ చేయలేకపోయాం. ఒకవేళ మీరైన అధికారం మాకుంటే ఆ రెజల్యూషన్ మేము పాస్ చేస్తాం కదా. ఆ కౌన్సిలర్ ఏమన్నాడు? మేము కౌన్సిలర్గా కలిసి మా కౌన్సిల్లో మా యొక్క వార్డులో మీ పెత్తనాలు చేసుకుని మా రెజల్యూషన్ పాస్ చేయకుండా ఆపుతున్నారని చెప్పి ఆ కౌన్సిలర్ నుంచి వెళ్ళిపోయినటువంటి సంఘటన చూసాం మన కౌన్సిల్లో. ఆయన ఏ కౌన్సిలర్ సంబంధించినటువంటి యోజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద తెలిసినటువంటి కౌన్సిలర్ కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీ వింత రాజకీయాలు, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు వరకు మేము సమయం ఇవ్వాలనే చూసాం. జరుగుతున్నటువంటి సంఘటనల మీద మేము అధికారులకి వినతిపత్రాలు ఇచ్చుకుంటూ మీకు సమయం ఇవ్వాలనే మేము చూసాం. మీ యొక్క చర్య, మొన్నటి చర్య చాలా బాధాకరమైనటువంటి చర్య. ఇద్దరు కాపురం చేస్తా బయటకు వచ్చి విడివిడిగా వచ్చి నిందలు మోపటం అనేది, మీరు నిందలు మోపితే చూస్తా ఊరుకుంటాం అనుకుంటున్నారా? ఇక్కడ నుంచి అవి కుదరవు. ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కానీ, చైర్మన్ కి సంబంధించినటువంటి పవర్స్ కానీ ఏమైనా సరే డిగ్రేడ్ చేయాలని ప్రయత్నిస్తే మాత్రం చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్తా ఉన్నా. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వింత పోకల రాజకీయాలు చూస్తూనే ఉన్నాం.
మన చిత్తూరులో జరిగిన దాని ప్రకారం 24 మంది కార్పొరేటర్ని సస్పెండ్ చేసినటువంటి ఘనత యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని చెప్పితే మీడియా పూర్వకంగా హెచ్చరిస్తా ఉన్నా, తెలియపరుస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఎవరైతే వైఎస్ఆర్సీపీ గుర్తు మీద గెలిచారో, ఎవరైతే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అని చెప్పుకున్నారో, ఎవరైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పలు పలు పదవులు అనుభవించి ఆనందంలో దాన్ని ఎవరైతే పూర్తిగా పవర్ ని అనుభవించారో వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో మీ మీద క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదు అని చెప్పి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా మీ మీద అందరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికార పార్టీకి మా అధినాయకుడితో సూచనలు తీసుకొని అధికారంలో మాకున్నటువంటి అధినేతకి చెప్పుకొని సిఫార్సు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ మీడియా పూర్వకంగా తెలియపరచుకుంటా ఉన్నాం. చీరాల నియోజకవర్గంలో ఎస్సీగా చైర్మన్ గా ఉన్నటువంటి హోదాలో ఇప్పుడు ఎస్సీ ఇన్ఛార్జి చైర్మన్ గా ఉన్నటువంటి జయచంద్ బాబుని ఒక బీసీ సామాజిక వర్గం మాజీ మంత్రి వర్యులు టీడీపీ నాయకుడైనటువంటి పాలేటి రామారావు గారు ఆహ్వానం మేరకే తను ఆ రోజు విగ్రహానికి పూజ చేయడానికి వెళ్ళాడు. అంటే అర్థమైంది, అక్కడ జరుగుతున్న పరిణామం చీరాల నియోజకవర్గం టీడీపీ విషయం. టీడీపీకి సంబంధించినటువంటి కొండయ్య గారు ఎమ్మెల్యే బీసీ, అలాగే ఇదే మన పాలేటి రామారావు గారు మాజీ మంత్రి వర్యులు బీసీ, యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మనిషి ఒక ఎమ్మెల్యే మన చీరాల మున్సిపల్ చైర్మన్ హోదాలో ఉన్నటువంటి జయచంద్ బాబు ఒక ఎస్సీ ప్రోటోకాల్ ప్రకారం ఎన్టీ రామారావు విగ్రహానికి పూజ చేయడానికి వెళ్ళారు. అంటే ఎన్టీ రామారావు విగ్రహాన్ని పూజ చేయడానికి పిలిచినప్పుడు ఒక వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన అధినాయకుడు ఆ రోజు జిల్లాలో ఎస్సీ ఎన్టీ రామారావు పేరు పెట్టినప్పుడు ఈ రాష్ట్రం మొత్తం జేజేలు పలికింది. అలాగే ఎన్టీ రామారావు పూజ చేయడానికి విగ్రహానికి పెడతానికి మన ఎస్సీగా ఉన్నటువంటి జయచంద్ బాబు వెళ్ళటం తప్పే ఉంది. అది గర్వంగా ఫీల్ అయ్యాడు. దానికి మీరు చూసుకోకుండా ఒక దళిత చైర్మన్ కొబ్బరికాయ కొడితే మీరు పసుపు నీళ్ళు వెళ్తారా? ఎంత ధైర్యం మీకు? పసుపు నీళ్ళు చల్లినటువంటి మన రజనీ గారు, టౌన్ ప్రెసిడెంట్ రజనీ గారి మీద, అలాగే గజ్వేల్ సినిమా ఖచ్చితంగా కోర్టులో ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి వాళ్ళ మీద శిక్ష చేయడానికి మాత్రం వెనకాడే ప్రసక్తి లేదు. ఒక జిల్లా అధ్యక్షుడిగా, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా ఒక ఎస్సీ నాయకుని అవమానించేందుకు దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మాత్రం ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నా. అలాగే అసలు సంబంధం లేని విషయం, అసలు అతను ఒక జోక్ యాక్టర్ లో ఒక మనిషి వచ్చాడు, ఒక 10 మందిని కోడే సంబంధం లేకుండా ఏ పార్టీలో ఉన్నాడో అతను అసలు మాకు అర్థం కావట్లా. ఒకసారి ఒక పార్టీలో ఉంటాడు, పాపం అతను వచ్చి మా నాయకుల్ని అగ్రవర్ణాల నుంచి ఆ నాయకుడు మీరు చలామణి చేస్తున్నా అన్నాడు. మరి ఆ నాయకుడు ఇప్పుడున్నటువంటి నాయకుడు, ఈ నాయకుడు మాట్లాడే నాయకుడు మరి బీసీఓ అగ్రవర్ణ నాయకులు జనాలకే తెలియాలా. నువ్వు చేస్తున్న అగ్రవర్ణాల నాయకులు ఇదే దళితుల్ని రోడ్డు మీద కొడుతుంటే నువ్వు అడగలేనటువంటి నువ్వు మా నాయకులను విమర్శించే అర్హత నీకు ఎక్కడుంది? గుర్తుపెట్టుకో, నువ్వు అనవసరమైన మాటలు ఏదో సొల్లు మాటలు చెప్తే గడియార స్తంభం సెంటర్లో నుంచి నీ సొల్లుంటానికి జనాలు లేరు. జనాలు బాగా గమనిస్తున్నారు మిమ్మల్ని ఎవరు ఆడిస్తున్నారు, మీ ఇద్దరు ఎవరు బట్టి ఆడిచ్చి చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నా. మరి ముఖ్యంగా బుల్లిబాబులు మాట్లాడిన తప్పు ఒక్కసారి మా నాయకులు కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరన్నా కూడా మేము చర్యతో తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతావు. ఎందుకంటే నువ్వు హద్దు మీద మాట్లాడావు. ఇక్కడ జరుగుతున్న పరిణామం ఎన్టీ రామారావు విగ్రహం కొబ్బరికాయ కొట్టడం జయచంద్ బాబు చేసిన తప్పు కాదు. మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఎన్టీఆర్ ని దేవుళ్లాగా ఈ 2 రాష్ట్రాలు కొలుస్తుంటే ఆ రామారావు విగ్రహం కొట్టడం తప్పే ఉంది. మీరు దాన్ని బుచ్చిగా చూపించి అసలు మీకు అసలు ఎట్టా బుద్ధి లేదు మాట్లాడినటువంటి బుల్లిబాబు గారికి, ఇప్పుడున్న టౌన్ ప్రెసిడెంట్ టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ మరి గజ్వేల్ సీను రజనీ గారికి మీరు ఒక దళిత ఎంపీ, మీ నాయకులు దళిత ఎంపీని అవమానపడుతుంటే మీ నాయకులు మీరే సిగ్గు లేకుండా మీరు రోడ్డు మీదకి వచ్చి ఎన్టీ రామారావు విగ్రహానికి పసుపు నీళ్ళు అవుతున్నారంటే మీకు అసలు బుద్ధి ఉండాలని అడుగుతున్నా. మీ నాయకులు టీడీపీ ఉన్న నాయకులు దళితులు ఉన్నారా, చచ్చిపోయారా? మధ్యలో ఒక పానకం పుడకలాగా వచ్చి నేను అసలు వెలుగుపడతానయ్యా, రానీనయ్యా, ఇతనంతా రానీనంట ఏంది అనకూడదు. కానీ ఇతను ఏం చేస్తాడు? దొరికిపోయి తగ్గితే మీ వల్ల మీ నాయకత్వం ఏందో, మీ పవర్ ఏందో జనాలు చూస్తూనే ఉన్నారు. మీ సొల్లు వినటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. నేను మరి ముఖ్యంగా చెప్తున్నా, మా ఎస్సీ నాయకుల్లో కానీ ఎస్సీ దళిత లీడర్లను కానీ మా వైఎస్ఆర్ పార్టీని అవమానపరిస్తే ఇక్కడి నుంచి ఊరుకునేది లేదు. ఎవరైనా సరే చీరాల నియోజకవర్గంలో మా టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి యాతం మేరుబాబు గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ యోధులు ఉన్నారు, అల్లాబక్షి గారు మైనార్టీ సెల్ నుంచి ఉన్నారు, ఇక్కడ నుంచి మా మాస్టర్ గారు ఉన్నారు. మేమందరం ముక్త ఖండిస్తున్నాం. ఇంకొకసారి కానీ మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎవరిని అవమానించినా ఊరుకునే లేదు. మరి ముఖ్యంగా గజ్వేల్ సీఎం రజనీ గారి మీద ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టడానికి నేను కోర్టు ద్వారా ప్రొసీడ్ అవడానికి మీ ముందు బహిరంగంగా నేను సవాల్ విస్తున్నా. వాళ్ళ మీద ఖచ్చితంగా ఒక దళిత చైర్మన్ అవమానించారు, చైర్మన్ హోదాలో ఉన్నటువంటి జయచంద్ అవమానపరిచినందుకు వాళ్ళ మీద నేను ఖచ్చితంగా ఫైల్ చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి చీరాల్లో జరుగుతున్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ జరుగుతున్న పరిణామాలు మరి చాలా బాధాకరంగా అనిపించినాయి.
మరి వారు టీడీపీ వాళ్ళు వాళ్ళ విగ్రహాలు ఏర్పరచుకోవటం కోసం ఒక మాజీ మంత్రి గారు మరి మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నటువంటి జయసన్ బాబు గారిని పిలవటం అనేది జరిగింది. వారు మంచి కార్యక్రమం కాబట్టి మంచి మనసుతో కౌన్సిలర్లు వాళ్ళు వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొని చేశారు. తనంతరం జరిగిన పరిణామం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఎందువలనంటే ఆ కార్యక్రమం జరిగిన తర్వాత పసుపు నీళ్లు చల్లటం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మరి ఇతరుల మనోభావాలని వాళ్ళని కించపరిచినట్లుగా అనిపించింది. మరి మీరు చేసినటువంటి చర్య ప్రజలు మెచ్చాలి. ఇది మనం అనుకుంటే జరిగేది కాదు. నియోజకవర్గ ప్రజలు మరి మీడియాలో అనేక ప్రాంతాల ప్రజలు చూస్తుంటారు కాబట్టి మీరు చేసినటువంటి చర్యను చూసి ప్రజలందరూ ఎంతో బాధపడ్డారు. కాబట్టి అది చాలా దురదృష్టకరం. అలాంటి చర్యలు మీరు చేయకూడదు. పొరపాటు చేశారు అంటే దాన్ని మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకోండి తెలియజేస్తూ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. నిన్న జరిగినటువంటి సంఘటనలో మీరు పోట్లాడుకోవటం, మీరు విమర్శించుకోవడం చేయాలి, కానీ వైఎస్ఆర్సీపీని ఈ వివాదంలో లాగడం అనేది అది కరెక్ట్ కాదు సార్. ఎట్లాగంటే మాకు ముందుగానే జగన్ గారు ఒక జిల్లా పేరు ఎన్టీఆర్ గారి పేరు పెట్టున్నారు. ఎన్టీఆర్ గారి మీద మాకు గౌరవం ఉంది. ఎన్టీఆర్ గారి విగ్రహం పెడితే మాకు ఎలాంటి సమస్య లేదు. మీరు ఏడన్నా పెట్టండి. ఎందుకంటే ఒకనాడు ఎన్టీఆర్ గారు ఇటు చేయి చూపించి తెలుగు ప్రజల కదలేరండి అనేటువంటి డైలాగు వినిపించారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఓ తెలుగు ప్రజలారా తెలుసుకోండి, నన్ను మానసికంగా చంపిన వాళ్ళు పరిపాలిస్తున్నారు, ఒక దుర్మార్గ పరిపాలన జరుగుతుంది, హింస జరుగుతుంది, ఇళ్ల మీద పడి కొట్టడం జరుగుతుంది, మరి రవిడీజం అటువంటి పరిపాలన చేస్తున్నారు. ఎన్నికల్లో కూడా ప్రజాదరణ లేక కమిషన్లు చొక్కాలు పట్టుకొని వచ్చి పోటీ చేసినటువంటి ప్రజలు పరిపాలిస్తున్నటువంటి చేయి చూపించేటువంటి ఎన్టీ రామారావు గారు ఉన్నాడు అని చెప్పి మేము గుర్తిస్తున్నాము. ఇవాళ నినాదం ఎన్టీ రామారావు గారి నినాదము ఒక ప్రజాదరణ లేని ప్రభుత్వం కొనసాగుతుంది, గుర్తించండి ప్రజలారా అని చెప్పి చేయి చూపించేటువంటి ఎన్టీఆర్ గారు ఇవాళ ఉండడని మేము అనుకుంటాం. ఎన్టీఆర్ గారు విగ్రహం పెడితే ఎవరికి సమస్య లేదు. అయినా కూడా ఈ పసుపు నీళ్ళతో కడిగినటువంటి వ్యక్తులకి ఎందుకు పసుపు నీళ్ళతో కడుగుతారో తెలుసు అసలుకి, ఎందుకు కడగాలి తెలుసు అసలుకి. ఇక్కడ మెజార్టీ ఎస్సీలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అలజడులు సృష్టించడానికే కదా. మరి మెజార్టీ ఉన్నటువంటి ఎస్సీలని అలజడులు సృష్టించి విభాగాలుగా చేసి తగాదాలు పెట్టి చీరాలని అలజడి సృష్టించి తగాదాలు సృష్టించి ముఠాలు సృష్టించాలనే ఉద్దేశంతో మీరు పసుపు నీళ్ళతో కడిగారు. పసుపు నీళ్ళతో కడగడం చాలా పెద్ద కుట్ర. కులపరంగా మేము అందరం కలిసి ఉంటాం. ఇక్కడ ఎస్సీ, బీసీ, మైనార్టీలు మొత్తం కలిసి ఉంటాం, అన్నదమ్ముల్లాగా ఉంటాం, బావాబావని పిలుచుకుంటాం, బావమర్దని పిలుచుకుంటాం. ఇలా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అలజడులు సృష్టించి మీరు వచ్చి ఒకరు పెట్టాలని ఇంకోసారి పెట్టాలని మీరు తగాదాడుకుంటా ప్రశాంతంగా బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు ఎలాంటి అలజడులు లేకుండా తగాదాలు లేకుండా వెంకటేష్ బాబు గారు కానీ మన బలరాం గారు కానీ ఎలాంటి కుల సమస్యలు లేకుండా పోలీస్ స్టేషన్కి పోకుండా చక్కగా పరిపాలించేటువంటి ఈ ప్రాంతంలో మీరు అలజడులు సృష్టించడానికి ఖచ్చితంగా మీరు ముందుకు వచ్చారు. కులపరమైనటువంటి సగాలు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. మరి మీ కార్యక్రమాలు కనుక మేము కూడా విజృంభిస్తే, మీరు చేసే పనులు కనుక మేము ప్రెస్ మీట్ పెడితే చాలా ఉంటాయి, కుప్పలు ఉంటాయి మీ తప్పులన్నీ. ఖచ్చితంగా మేము ప్రెస్ మీట్ పెడతాము. మీరు తగాదాలు సృష్టించాలనుకున్నారేమో, మీ వల్ల కాదు. చీరాల ప్రజలంతా ఒకటే. ఇంకోటి ఏంటంటే, అంతకు ముందుగా మన ఒక దళితుడు కొబ్బరికాయ కొట్టిన సంగతి తెలిసి కూడా మీరు పసుపు పెట్టి కడిగారంటే మీరు ఖచ్చితంగా తగాదాలు పెట్టడానికి, మతపరమైనటువంటి తగాదాలు పెట్టడానికి, కులపరమైన తగాదాలు పెట్టడానికి మీరు పూనుకున్నారని మాకు అర్థమవుతుంది. అదేమంటే మీరు తగదాడుకోండి, విగ్రహం పెట్టుకోండి, లేదా తగలబెట్టుకోండి. మా వైఎస్ఆర్సీపీతో మీకేం పని? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మిమ్మల్ని ఏం అనలేదే. మీరు విగ్రహం పెట్టమని అనలా, వద్దని అనలా, ఎవరేం చేయలేదే. మీరెందుకు వచ్చి మీరు వాళ్ళ సంగతి మీకెందుకు? ఆయన అడగండి. ఎవరైతే ఇప్పుడు రామారావు గారి విగ్రహం పెట్టడానికి సిద్ధపడ్డారో అక్కడ బ్యాక్గ్రౌండ్ ఏం తెలుసుకొని మాట్లాడండి. మీరు వైఎస్ఆర్సీపీ గాలు గమ్ముగా ఇదేంద్రా ఈ దుర్మార్గం ఏంది ఆశ్చర్యపోయి ఈ దుర్మార్గం ఏంది, ఈ నీచం ఏంది, ఈ రేపులు ఏందని చెప్పి మేము ఆలోచిస్తుంటే మీరు ఏళ్ళు తీసుకొచ్చి మీ తగాదాలు అవుతారండి. అది కరెక్ట్ కాదు. ఇది సభాముఖంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా మీరు మేము ఏదంటే అనండి మీరు కూడా. అంతేగాని అనవసరంగా వైఎస్ఆర్సీపీని తగాదాకు లాగొద్దని విజ్ఞప్తి చేస్తూ